నమస్కారం జగ్గయ్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. సో, యూజువల్‌గా ఎన్నో ఏళ్ల నుంచి మీరు బ్యాంకింగ్ సెక్టార్‌లో వర్క్ చేశారు. అండ్ బ్యాంక్స్ గురించి మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఓకే. సో, మెయిన్ ఏంటంటే బ్యాంక్స్ అవి మనల్ని ఒక రకంగా ఆదుకుంటాయి. అలాగే ఇంకొక రకంగా ఒకవేళ ఈఎంఐలు అయ్యి కట్టకపోతే అవే మనకు రికవరీ ఏజెంట్ల రూపంలో వచ్చి మనల్ని మొట్టికాయలు వేస్తూ ఉంటాయి. అవును. సో, బ్యాంక్‌ని ఒక సామాన్య పౌరుడు ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు? అవును. వాస్తవానికి బ్యాంకుకు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఒకప్పుడు ఎవరు గాని ఏ ఆర్థిక అవసరాలకైనా గాని వడ్డీ వ్యాపారస్తులు మిన్నో గ్రామాల్లో ఉన్న వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోవాల్సిన పరిస్థితులు ఉంటుండే. హ్మ్. అతనికి వేరే ప్రత్యామ్నాయం లేకపోవడం వలన అంటే వీటిని వ్యవస్థీకృత ఆర్థిక సంస్థలు లేకపోవడం వలన ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టిన కండిషన్స్కు అంటే వడ్డీ రేటు కావచ్చు, మళ్ళీ ఎప్పుడు పేమెంట్ చేయాలనడం కావచ్చు, అవసరం ఉన్నది కాబట్టి ఒప్పుకొని నష్టపోతున్నామని తెలిసి కూడా వాళ్ళ మీదనే ఆధారపడి జీవనం కొనసాగించాల్సిన పరిస్థితులు ఉండేటి. దానివల్ల సామాన్య ప్రజలు చాలా నష్టపోయేవాళ్ళు. అంటే వడ్డీ రూపంలో కానీ మిగతా కండిషన్ 6 నెలలకి పేమెంట్ చేయాలి, వడ్డీలకు వడ్డీలు అన్లిమిటెడ్ 24%, 36%, అంటే 10 రూపాయలు లెక్క అంటారు కదా, అది 120% ఇట్లా ఉండేది. ఒక రకంగా ఆర్థిక దోపిడీ గురయ్యేవాళ్ళు. కానీ ఈ బ్యాంకుల వలన ప్రతి వ్యక్తికి ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతిలో, ప్రత్యేకించి గవర్నమెంట్ బ్యాంకుల వలన ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ప్రాథమికంగా బ్యాంకులకు లాభాపేక్ష కాదు, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో బ్యాంకులు ప్రారంభించబడ్డవి. అయితే ఇందులో మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటే గవర్నమెంట్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి, ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని ఉంటాయి. సో యూజువల్ గా ఎవరైనా లోన్ కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏదైనా కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, లేకపోతే పర్సనల్ లోన్ కావచ్చు, ఇటువంటి వాటికి మనము ఏది ఎక్కువగా ప్రిఫర్ చేస్తే బెటర్? అలా అనేది ఏం లేదమ్మా. అయితే చాలా మంది మనం ప్రస్తుతము పబ్లిక్ లో ఉన్న టాక్ ఏంటంటే ప్రైవేట్ బ్యాంకులకు వెళితే తొందరగా అవుతుంది అని. కానీ ఈ రోజు మనం బ్యాంకింగ్ రంగంలో వాటా చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గ్రామీణ బ్యాంకులు అంటే పబ్లిక్ సెక్టర్లో ఉన్న బ్యాంకుల పాత్ర గణనీయంగా ఉంది. ఈ ప్రైవేట్ బ్యాంకులు ఏంటి అంటే సర్వీస్ చేస్తాయి క్రీమ్ పర్సన్స్, అంటే ఒక స్థాయి మించి ఉన్న వాళ్ళకు ఉపయోగపడతాయి, లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్. అయితే మనం బ్యాంకుల పేర్లు పెట్టి మాట్లాడుకోవద్దు, కానీ ఉదాహరణకు ఒక యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది, ఎస్ బ్యాంక్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఎస్ బ్యాంక్? మీకు తెలుసు, విలేజ్లో తెలుసా? యాక్సిస్ బ్యాంక్ ఉంటుంది తెలుసా? వాళ్ళ సర్వీసెస్ అని ఇక్కడ అంటే తెలిసిన వాళ్ళకు, ఆర్థికంగా ఇదివరకే ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళకు ప్రైవేట్ బ్యాంకులు చేస్తాయి. ప్రజలకు లాభాలను ఎక్కువ ఇచ్చేది ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్. అంటే వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ అంటారు. మీరు ఎంత పెడుతుండ్రు, మీ వల్ల ఎంత డిపాజిట్ వస్తుంది, మీ వల్ల ఎంత ట్రాన్సాక్షన్స్ వస్తాయి అని చూడకుండా కేవలం పబ్లిక్ ఉపయోగపడడానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి పనికి ఏ లావాదేవీ అయినా బ్యాంకు ద్వారా జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు, ఏ రకమైన బెనిఫిట్స్ కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ఏదైనా కానీ బ్యాంకు అకౌంట్ లేకుండా లావాదేవీలు జరుపుకునే పరిస్థితి లేదు డైరెక్ట్గా. మరి అవన్నీ చాలా మందికి ఒక ఇల్లు రావచ్చు, చాలా ఉంటాయి విలేజ్లలో మరుగుదొడ్లు అంటారు, ఆ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదన్నా కానీ బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ. అవన్నిటిని ప్రైవేట్ బ్యాంకులు ఓపెన్ చేయగలుగుతున్నాయా? చేయలేవు. అంటే వాళ్ళు బెస్ట్. ఇప్పుడు మీరు ఒక ₹1,00,00,000 బిజినెస్ అంటే అప్పు తీసుకోవడం కావచ్చు, డిపాజిట్ తీసుకోవడం కావచ్చు, మీరు డిపాజిట్ ఇవ్వడం కావచ్చు, బ్యాంక్ అప్పు ఇవ్వడం. మీలాంటి వాళ్ళు ఒక ₹1,00,00,000 ఇస్తున్నారు అనుకో, వాళ్ళు ఒకరిని అప్రోచ్ కావడం వలన ఒక ₹1,00,00,000 బిజినెస్ చేస్తారు. చెప్పడానికి ఏముంటుంది, ప్రైవేట్ బ్యాంకులలో బిజినెస్ ఎక్కువ ఉందని ఇట్లా చప్పట్లు కొట్టండి. అదే ఒక ₹1,00,00,000 బిజినెస్ గ్రామీణ ప్రాంతాల్లో చేయాలంటే 1,00,000 మంది దాదాపు ఖాతాదారులను డీల్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోకున్నా నిజమైన విషయం ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన సేవ చేస్తున్నాయి. సో అయితే ఒక వ్యక్తికి ఎన్ని అకౌంట్స్ ఉండొచ్చు, అండ్ అలాగే ఈ కరెంట్ అకౌంట్ తర్వాత సేవింగ్ అకౌంట్స్ అని ఉంటే ప్రతి ఒక్కరికి కరెంట్ అండ్ సేవింగ్ రెండు ఉండాలా? అలానేం లేదు. అంటే వాస్తవానికి గతంలో ఒకే బ్యాంకులో కానీ ఎన్ని బ్యాంకులో కానీ ఎన్ని అకౌంట్లు ఉన్నా
రెస్ట్రిక్షన్ లేకుండే. అయితే ఇప్పుడు ప్రస్తుతం అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు జరగకపోయినప్పటికీ ఒక బ్యాంకులో ఒకే ఒక అకౌంట్ ఉండాలని, ఒక ఎస్బీఐ తీసుకుంటే ఒకటే అకౌంటు, ఓకే. ఇట్లాగే ఒక గ్రామీణ బ్యాంకు తీసుకుంటే ఒకటే అకౌంట్, అదే గ్రామీణ బ్యాంకులో ఇన్ని అకౌంట్లు ఉండొద్దు అనేది. ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత మీకు ఈ బ్రాంచ్లో ఖాతా ఉన్నప్పటికీ వేరే బ్రాంచ్లు కూడా లావాదేవీలు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు కొన్ని పరిధులకు లోబడి అనవసరంగా అన్ని బ్రాంచ్లలో అకౌంట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కదా అనేది ఒకటి. బ్యాంక్ వైజ్ ఎన్ని బ్యాంకుల్లోనైనా ఉండొచ్చు, దానికి లిమిట్ లేదు. అండ్ ఏజ్ నుంచి మనకి బ్యాంక్ అకౌంట్ ఏజ్ యాక్చువల్గా మైనర్ అకౌంట్స్ మామూలుగా 18 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళంతా మేజర్ అకౌంట్స్ ఇంక 18 నుంచి ఏ ఏజ్ వరకైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ అకౌంట్స్ కూడా సంథింగ్ 11 years వచ్చిన వాళ్ళు కూడా మైనర్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాం. వాళ్ళకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఏది లిమిట్ మీద కానీ, అంటే ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనే దాని మీద. మళ్ళీ వాళ్ళు మెజార్టీ రాగానే ఆటోమేటిక్గా అది జనరల్ అకౌంట్ కింద మారుతుంది. కరెంట్ సేవింగ్స్ అకౌంట్స్ మామూలుగా వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ అంటాం కదా, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు సేవింగ్స్ చేసుకోవడానికి, అంటే పొదుపు చేసే అలవాటుని ఎంకరేజ్ చేయడానికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు. కాకపోతే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో ఏంటి అని అంటే ట్రాన్సాక్షన్స్ మీద లిమిట్ ఉంటుంది. ప్రాక్టికల్గా అన్ని బ్యాంకులు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేవు. మామూలుగా నెలకు మూడు ట్రాన్సాక్షన్లు ఉండాలి, 5 ట్రాన్సాక్షన్సే ఉండాలని టెక్నికల్గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి ఉంది. కానీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి వడ్డీ వస్తుంది ఎంతో కొంత, 4% కావచ్చు, 3%. అది బ్యాంక్ టు బ్యాంక్ వేరువేరుగా ఉంది. కరెంట్ అకౌంట్ అనేది ప్రత్యేకించి బిజినెస్ పీపుల్కు, సంస్థలకు, కంపెనీలకు, ఇలాంటి సంస్థలకు సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళు కరెంట్ అకౌంట్ అంటే దాంట్లో లిమిట్ లేదు, ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుకోవచ్చు కరెంట్ అకౌంట్. కానీ దాని మీద వడ్డీ ఇవ్వరు సాధారణంగా. మామూలుగా జనరల్గా డిఫరెన్స్ సేవింగ్స్ బ్యాంక్స్కు కరెంట్ అకౌంట్కు ఇది తేడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, సో ఇప్పుడు ఏదైనా మనం ఒక హోమ్ లోన్ తీసుకున్నాం అనుకోండి, సో అది ఒక 20 years 25 years టెన్యూర్ వేసుకొని ఉంటాము. సో అది మనకు కొంచెం డబ్బు ఎక్కువ రాగానే మనం ఆ టెన్యూర్ని తగ్గించుకొని 10 years కానీ 15 years లోనే కట్టేస్తే ఎవరికి లాభం? బ్యాంక్ వాళ్ళక కట్టిన? ఇందులో ఎవరికి లాభం లేదు, ఎవరికి నష్టం లేదు. యాక్చువల్గా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఫ్లాట్ అని వేసేసి, అది ఒక రకంగా బ్యాంక్ కాదు, ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఒకటేసారి అది అతి తక్కువ. మామూలుగా హౌసింగ్ లోన్స్ అంటే మీకు ఉన్న ఇన్కమ్ను బట్టి, మీకున్న ఏజ్ని బట్టి ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ చేస్తారు, ఈఎంఐ మీరు ముందు కట్టుకోవచ్చు. ఇలాంటి వాటి మీద ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఉంటారు. మీరు 20 ఏళ్ళకి కడతా అని 10 ఏళ్ళకి కడితే ఏమన్నా ఉందా అని అంటే అవి లేవు. యాక్చువల్గా హౌసింగ్ లోన్స్కు ఆ ప్రీ క్లోజర్ ఛార్జెస్ అంటే మనం తీసుకున్న గడువు కన్నా ముందే కట్టడం వలన కొన్ని బ్యాంకులు ఛార్జెస్ ఉంటాయి, కానీ ఈ హౌసింగ్ లోన్కి లేదు. ఎక్కడన్నా ఎవరన్నా చేస్తున్నంటే వాళ్ళు సరిగా ఫాలో అవుతలేనట్లెక్క. ఇవన్నీ ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అంటారు. హౌసింగ్ లోన్ అనేది అందరికీ ఒక గృహ వసతి కలగాలి, అందరూ ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించాలని గవర్నమెంట్ పాలసీ కింద హౌసింగ్ లోన్ను కొంత లిబరల్గా ఇవ్వడము, ముందే డబ్బులు వచ్చి క్లోజ్ చేసుకుంటే కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ఎలాంటి పెనాల్టీ వేయకుండా, ఎలాంటి ఛార్జెస్ వేయకుండా అలా తీసుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్ గా అంటే మీరు అన్నట్టు ముందే కట్టుకున్న ప్రాబ్లం ఏంటి లేదు. ఇప్పుడు ఎక్కువగా సిబిల్ స్కోర్ అనేది కూడా చూస్తున్నారు, లోన్స్ ఇవ్వడానికైనా పర్సనల్ లో అయినా. సో సిబిల్ స్కోర్ అనేది ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి? సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంక్ లోన్స్ అనేవి ఈజీ అవుతాయి. అవును, యాక్చువల్ గా సిబిల్ స్కోర్ అనేది ఒక రకమైన ద ఫైనాన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్. అంటే మీరు ఆర్థికంగా ఎలా ఉన్నది మీ డిసిప్లిన్ అని తెలియజేసేది సిబిల్ అన్నట్టు. చాలా మంది ఏంటంటే అప్పు తీసుకోకపోతే సిబిల్ స్కోర్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు, అలా కాదు. అప్పు తీసుకొని సిస్టమేటిక్ గడుతుండ్రు అనుకోండి, అంటే క్రమం తప్పకుండా, అంటే వాయిదాలు తప్పకుండా, దాటవేయకుండా గడితే సిబిల్ స్కోర్ ఉంటుంది. అదేంటంటే మీరు నిజంగా రేపు పేమెంట్ చేస్తారా లేరా, మీ స్వభావాన్ని, మీ క్యారెక్టర్ను, మీ డిసిప్లిన్ని తెలియజేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఓకే ఫ్యూచర్లో సిబిల్ స్కోర్ బాగుంది కాబట్టి ఈవిడ బాగా కడతారు, ఇతను బాగా కడతాడు అని ఒక డెసిషన్ తీసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఓకే. పర్సనల్ లోన్స్ కూడా చాలా మంది తీసుకుంటారు. ఇప్పుడు హోమ్ లోన్స్ కంటే ఇంత పర్సెంటేజ్ అని ఉంటుంది, 8 to 9 కట్ ఆఫ్ ఉంటుంది, 7.1 కూడా ఉండే ఒకప్పట్లో. కానీ పర్సనల్ లోన్స్ కి విపరీతమైన ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. సో మరి తీసుకోవడం బెటర్ అంటారా? పర్సనల్ ఎప్పుడు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఎకానమీ కానీ ఏం ఆలోచిస్తుందంటే పర్సనల్ లోన్ అంటే ఒక రకంగా పర్పస్లెస్. అంటే మీరు టీవీ కొనుక్కోవడానికో, దాని కార్ కొనుక్కోవడానికో, నగలు కొనుక్కోవడానికో, లేదా ఫంక్షన్ చేసి సెలబ్రేట్ చేసుకోవడానికో, బర్త్డే, పర్సనల్ థింగ్స్, డొమెస్టిక్, మీరు ఎందుకు అని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మీరు చేసే ఆ ఖర్చుతోటి ఆదాయం రాదు. ఆదాయం రాకపోవడం వలన దేశ
ఆర్థిక వ్యవస్థకు మీరేం తోడ్పాటు చేయనట్టే. ఉమ్, ఎక్కడైతే ఇన్కమ్ జనరేట్ కాదో ఒక రకంగా అది వేస్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పుకుంటాం. ఓకే. ఓకే, మన ఇష్టం మనం ఖర్చు చేస్తాం, అది వేరు. అది మళ్ళీ అది మన ఇండివిజువల్ థింకింగ్. అందుకని వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. హౌసింగ్ లోన్ అంటే ఒక వసతి ఏర్పడుతుంది, అగ్రికల్చర్ అంటే అక్కడ ఒక ప్రొడక్షన్ వస్తుంది, ఒక ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వస్తుంది, ఒక బిజినెస్, దాంతో సేల్స్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అది దేశ ఆర్థిక వ్యవస్థకు అంటే జీడిపికి ఆదాయాన్ని సమకూర్చుతూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అనే దాన్ని ఎంకరేజ్ చేయాలనేది బ్యాంకింగ్ అంటే ఆర్బీఐ ఇది సో అందుకనే వాటికి రేట్స్ తక్కువ ఉంటాయి, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము అడుగుతలే, మీరు ఏం చేస్తాం, అదే ఒక ఆస్తి తయారైతలేదు, అసెట్ ఫార్మేషన్ అంటారు. కరెక్ట్. మా దగ్గర నుంచి అప్పు తీసుకుపోవడం ద్వారా ఒక అసెట్ ఏర్పడతలేదు. ఇక్కడ ఒక ఇల్లు ఏర్పడుతుంది, మీరు ఒక 2 అంతస్తులు వేసుకున్నారు అనుకో, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది రెంట్ ద్వారా, ఇంకొకరు ఉండడానికి షెల్టర్ ఏర్పడుతుంది, ఇది ఎకానమీకి తోడ్పాటు అవుతుంది. సో అయితే ఇప్పుడు ఈ లోన్స్ విషయానికి వస్తే ఎస్పెషల్లీ హోమ్ లోన్స్ చూసుకున్నట్లయితే మనము ఎక్కువగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కానీ ఏది చూస్ చేసుకుంటే బెటర్? అలానే ఏం లేదు, అసలు బ్యాంకింగ్ ఒక్కొక్క బ్యాంకుకు ఒక్కొక్క రకమైన ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. అదేంటంటే వాళ్ళ ఫైనాన్షియల్ చాలా పొజిషన్. మంది ఇప్పుడు ఎస్బీఐ లో తీసుకునే చాలా బెటర్ అబ్బా అంటారు. అవును, ఊరికే అలా. గవర్నమెంట్ అంటే హిడెన్ ఛార్జెస్ ఉండవు, మీకు చెప్పి చేయక వేసే ఖర్చులు ఉండవు, కావాలని దోచుకునే సిస్టమ్ ఉండదు. ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంతసేపు ప్రభుత్వం ఇన్ జనరల్ ఏంటిది, ప్రజల కొరకు. ప్రభుత్వం అంటే ఎవరి కొరకు? ప్రజల కొరకు. ఆ బ్యాంకుల ఉద్దేశం కూడా ప్రజల కొరకు అని ఉంటుంది. అన్నెసరీ డిస్ప్యూట్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఇష్యూస్ కానీ ఉండవు. అందుకని ఎస్బీఐ చాలా పెద్ద బ్యాంక్. ఓకే. ఓకే, ఆర్బీఐ అనేది Yes, కేంద్ర top బ్యాంక్, most. అది మీరు అంటే అది అన్నట్టు కంట్రోలర్. మీరు రాసిన ఆర్టికల్లో 1935 లో ఆర్బీఐ 1935లో ఆర్బీఐ ఏర్పడ్డదంటే స్వాతంత్రానికి ముందు. దాని తర్వాత ప్రభుత్వ రంగంలో 1955లో ఎస్బీఐ అయింది. ఓల్డెస్ట్ బ్యాంక్ అనుకోవచ్చు. ఎస్బీఐ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రైవేట్ దాంట్లో ఉంటే అది ఎస్బీఐ. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని విలీనం చేస్తున్నాయి, ఒక ప్రైవేట్ సెక్టర్ లో కావచ్చు లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కావచ్చు. అది ఎందుకు చేస్తున్నారు అలా? విస్తీర్ణ పొందడానికి, ఎక్స్పాన్షన్ కోసం? అవును, అంటే యాక్చువల్గా కొన్ని విలీనాలు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ సంస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ, బిజినెస్ వ్యవస్థ కావచ్చు, కంపెనీ కావచ్చు, లార్జ్ స్కేల్ బెనిఫిట్స్ అంటారు. పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినప్పుడు ఖచ్చితంగా లాభాలు ఉంటాయి. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇవన్నీ పోతాయి. బ్రాంచ్లు ఇప్పుడు వేరువేరుగా ఉండడం వల్ల అక్కడ ఒక ఎస్బీఐ ఉంది, అంతకుముందు అసోసియేట్ బ్యాంక్ ఎస్బీఐ పక్కనే ఉండడం వల్ల ఏమొచ్చింది, ఈ ఎస్బీఐ ఎస్బీఐలో విలీనం చేయడం. అయితే 2017లో అసోసియేటెడ్ బ్యాంక్స్ నుండి ఎస్బీఐ విలీనం చేసుకుంది. అంతకుముందు 7 అసోసియేటెడ్ బ్యాంక్స్ ఉండేటి, అవన్నిటిని విలీనం చేసుకుని ఎస్బీఐ ఉంది. పెద్ద ఎత్తున ఉండడం వల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుద్ది, మనకు ఈ అనవసరమైన అక్కడ పోవడం ఇక్కడ పోవడం అని పబ్లిక్ లో కూడా కన్ఫ్యూజన్ తగ్గుద్ది. అందుకని విలీనాలను మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.